మార్చి 15, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి ఏకాదశి. ఉదయం 9:16 వరకు తదుపరి ద్వాదశి. వారం ఆదివారం. నక్షత్రం శ్రవణం. రాత్రి 5:56 వరకు తదుపరి ధనిష్ట. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:16, సాయంత్రం 6:17 విజయవాడ. ఉదయం 6:25, సాయంత్రం 6:26 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి మకరం. యోగం పరిగ. ఉదయం 10:25 వరకు తదుపరి శివ. కరణం బాలువ. ఉదయం 9:16 కౌలువ, రాత్రి 9:33 తదుపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 7:03 నుంచి 8:43. అభిజిత్ కాలం పగలు 11:52 నుంచి 12:40. వధ్యం ఉదయం 9 గంటల నుంచి 10:40. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుంచి 5:29. రాహుకాలం సాయంత్రం 4:47 నుంచి 6:17. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుంచి 4:47. యమగండం మధ్యాహ్నం 12:16 నుంచి 1:47. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:16 నుంచి 8:40. సంగవకాలం 8:40 నుంచి 11:04. మధ్యాహ్న కాలం 11:04 నుంచి 1:29. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుంచి 3:53. ఆబ్దికం తిథి పాల్గొన బహుళ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:17. ప్రదోషకాలం సాయంత్రం 6:17 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:52. నిషేధికాలం రాత్రి 11:52 నుంచి 12:40. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుంచి 5:27. మార్చి 15 ఆదివారం. రాశి ఫలితాలు. మేషం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగంలో వివాదాలు సద్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. మిథునం. గృహంలో వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో కొంత నిరుత్సాహం తప్పదు. సింహం. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలుంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. కన్య. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్యాహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. అనుకున్న సమయానికి పన్నులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వృశ్చికం. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనస్సు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలుంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ధనపరంగా జాగ్రత్తగా ఉండాలి. మకరం. వృత్తి వ్యాపారాల్లో మరింత పుంజుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుంభం. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధిస్తోన్న సమస్యల నుంచి బయటపడతారు.
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనం, కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలుంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగడం వల్ల శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.